వినాయక చవితిని ఉద్దేశించి ఒక వీడియో చేద్దాం అనుకొని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు కుదరలేదు. సరే, ఈ సంవత్సరమైనా ఓ మంచి వీడియో చేద్దాం. అంటే పూజా కార్యక్రమాలు లేతే విగ్రహాన్ని ఎలా చేయించాలి, ఎక్కడ పెట్టాలనే దాని గురించి చెప్పడానికి చాలామందే ఉన్నారు. కానీ మిగతా విషయాలు చెప్పడానికి చాలామంది ఉన్నా అలాంటి వీడియోస్ ఎక్కడా రాలేదు. మొట్టమొదటిసారిగా మీ అందరి ఉపయోగం కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. మీకు సంబంధించిన బంధువుల దగ్గరికి, స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, వినాయక చవితి అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది చందాలు. చందాలు ఎవరిని అడగాలి, ఎక్కడ తీసుకోవాలి, తీసుకున్న వాటిని ఎలా ఖర్చు పెట్టాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, చందాలనేవి దయచేసి మీరు ఎక్కడైతే ఈ లోకల్ షాప్స్ వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ సర్వీస్ మీరు తీసుకున్నప్పుడు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు అడగకండి. ఎందుకంటే మీరు బట్టలు కొనడానికి, కిరాణా సామాన్లు కొనడానికి, మరి ఏ వస్తువులైనా కొనాలి అంటే మీరు మొబైల్ యాప్స్ మీద ఆన్లైన్ బిజినెస్‌లతోనే మీరు సంప్రదిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి బిజినెస్ ఇవ్వనప్పుడు లోకల్‌గా ఉండే వ్యాపారస్తుల దగ్గరికెళ్ళి చందాని అడిగే హక్కు గాని, అలా అడిగే అర్హత గాని మీరు కోల్పోతున్నారు. దయచేసి వాళ్ళకై వాళ్ళు వస్తే తీసుకోండి కానీ, మీరు వెళ్లి బలవంతంగా వాళ్ళని చందా ఇవ్వమని అడక్కండి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు. అందుకని వాళ్ళు ఇస్తేనే చందా తీసుకోండి. రెండవది, మీరు పూజా కార్యక్రమాల పేరుతో, గణేష్ మండపాల పేరుతో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్లేదు కానీ, పూజా కార్యక్రమం అనంతరం దయచేసి ఆ రింబోలా రింబోలా డ్యాన్స్ పాటలు పెట్టి మమ్మల్ని దయచేసి ఇది చేయకండి. అలాంటి పాటలు పెట్టే పనైతే, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండే పనైతే మీరు దయచేసి పెద్దవాళ్ళ దగ్గరికి, కుటుంబాల దగ్గరికి వెళ్ళి చందాలు అడగకండి. మూడవది, చందాలు తీసుకున్న తర్వాత ఏం చేయాలి? చందా తీసుకున్న తర్వాత మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒక బుక్కులో వివరంగా రాయండి. అంతేకాకుండా ఆ వస్తువులు ఎక్కడ కొన్నారు, ఆ షాపు పేరు, వాళ్ళ నెంబరు కూడా వ్రాయండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ఉత్సవం ఎవ్వరికి ఎటువంటి అపోహలకి తావివ్వకూడదు. మనస్పర్ధలు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండడం మన ధర్మం. మీ ఇంట్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, మీ కాలనీలో కానీ గణేష్ ఉత్సవాల్లో మేము పాల్గొని చురుగ్గా పనులన్నీ చేస్తాము అని ఏ కుర్రవాళ్ళైనా వస్తే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దానివల్ల ఏంటి అంటే ఆ కుర్రవాళ్ళకి మండపం వేయడం వల్ల ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ తెలుస్తాయి. 10 మంది దగ్గరకు వెళ్ళి చందాలు అడగటం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఒకే చోట 9 రోజులు కుర్రాళ్ళంతా ఉండడం వల్ల వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. ఏ ఫ్రెండ్ ఎలాంటి వాడో, ఏ స్నేహితుడు ఎలా ఉంటాడో వాళ్ళు తెలుసుకుంటారు. అంతేకాకుండా 9 రోజులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి పూజకు రావడం వల్ల వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక అవగాహన పెరుగుతుంది. దైవభక్తి మీద ఒక మంచి ఆసక్తి వస్తుంది. సో అందుకనే మీ కుర్రాళ్ళని మేము గణేష్ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తాము, చురుగ్గా పాల్గొంటాము అంటే వాళ్ళని ప్రోత్సహించండి. తరువాత మన అందరం పాటించాల్సిన విషయం ఏంటి అంటే, మండపాల దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి ఈగోలకి తావివ్వకండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి అంతా కలుస్తున్నాం కాబట్టి మందరూ మనస్ఫూర్తిగా పలకరించుకోండి, మనసారా నవ్వుకోండి, ఉన్న విషయాలు అందరూ ఒకరినొకరు చెప్పుకోండి. అంతేకాని ఈగోలకు పోయి వాడి మీద ఈడు, ఈడి మీద వాడు చెప్పుకోవడం వల్ల మీ రిలేషన్స్ దెబ్బతింటాయి. తద్వారా సమాజంలో మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. ఈ ఉత్సవాల సమయంలో మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద, పూజల మీద మీరు దృష్టి కేంద్రీకరించండి కానీ ఏదేదో ఆడంబరాలకు పోయి వృధా ఖర్చులు చేయకండి. అంతేకాకుండా లడ్డు వేలం వేసే ఒక సాంప్రదాయం అంటూ మనకి ఈ గణేష్ చవితి ఉత్సవాల్లో ఉంటుంది. దానిలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించండి. మీరు ఎంతవరకు అయితే పెట్టగలరో అంతవరకే పాడండి. అంతేకాని మీ తాహతకు మించి
మీరు పాడి మళ్ళీ అప్పులు పాలయ్యి దాన్నంతా తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడి మీద రుద్దకండి. ఎందుకు అంటే ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే. వాటిని మీకు వీలైనంత వరకు పాటించడం మంచిది. కానీ మీకు అది మీ హద్దుల్లో లేకపోయినా, మీరేదో ఆడంబరాలకు పోయి, ఎవరి దగ్గర గొప్పలకు పోయి, డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి ఇలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే తద్వారా మీరు మానసికంగా, ఆర్థికంగా మీరు కృంగిపోవడం అనేది జరుగుతుంది. మీకు లడ్డుపాట ఇష్టమే, కాదనట్లేదు. కానీ అది మీ శక్తి కొలదే చేయడం మంచిది అని నా అభిప్రాయం. తరువాత గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా గడపండి. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ప్రికాషన్స్ తీసుకోండి. సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన జాగ్రత్తలు పాటించండి. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరిగేటప్పుడు నిమజ్జన కార్యక్రమాల్లో ఎంతోమంది యువతీ యువకులు గాయాల పాలవడము, చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి ఈసారి అలాంటి అపశృతులు జరగకుండా చూడాలని ఆ గణేషుని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.